నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ గురించే చర్చ నడుస్తోంది కదా. అయితే దీని వెనుకున్న అసలు నిజాలేంటి? ఇది నిజంగానే ప్రజల నుంచి, అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమమా, లేక ఏదైనా అదృశ్య రాజకీయ చదరంగంలో ఇది కేవలం ఒక పావుమాత్రమేనా? ఈ వ్యంగ్య పొరలను తొలగించి అసలు కథ ఏంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, ముందుగా మన ఎజెండాను ఒకసారి చూద్దాం. మొదట బుద్ధింక లేదా కాక్రోచ్ పరిణామం గురించి, రెండవది ఇది అట్టడుగు ఉద్యమమా లేదా రాజకీయ పినామీ అన్నది, మూడవది విధాన సాధ్యసాధ్యాలు, మరియు చివరగా వాక్చాతుర్యం వర్సెస్ ప్రజాస్వామ్య ఆరోగ్యం. ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళదాం. అసలు ఈ బొద్దింక పరిణామం ఎలా మొదలైంది? ఈ పార్టీ ట్యాగ్లైన్ విన్నారా? నిరుద్యోగులు మరియు బద్ధకస్తుల కోసం ఒక స్వరం. వినడానికి చాలా క్యాచీగా ఉంది గదూ. ఈ ఉద్యమం ఇంటర్నెట్ మీమ్ కల్చర్ ద్వారా విపరీతంగా మార్కెట్ అవుతోంది. సమాజంలో వెనుకబడిపోయామని బాధపడుతున్న, నిరాశలో ఉన్న యువతకు తామే వాయిస్ అని వీరు గట్టిగా చెబుతున్నారు. కానీ ఇక్కడే మనం కాస్త లోతుగా ఆలోచించాలి. ఈ వైరల్ స్లోగన్స్, ఈ వ్యంగ్యం వెనుకున్న అసలు వాస్తవమేంటి? ఇది నిజంగానే ఒక పౌర సమాజం నుంచి వచ్చిన ఆకస్మిక తిరుగుబాటా, లేక చాలా పకడ్బందీగా లెక్కలేసి ఆడుతున్న రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం తెరవెనుక ఏం జరుగుతోందో చూడాల్సిందే. ఇప్పుడే మనం మన రెండవ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. అట్టడుగు ఉద్యమమా లేదా రాజకీయ పినామియా? అసలు తెరవెనుక ఎవరున్నారు? ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేపథ్యం చూస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. వ్యవస్థపై తిరుగుబాటు చేస్తున్నానని చెప్పుకునే ఈ రెబెల్ నాయకుడు వాస్తవానికి ఆ సిస్టంలో ఒక భాగమే. ఈ టైంలైన్ గమనించండి. 2020లోనే రాజకీయ వ్యూహం రంగంలోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ యంత్రాంగంలో నేరుగా 3 ఏళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాతే సడన్గా సీజేపీ స్థాపకుడుగా తెరపైకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఉద్యమంలాగా అనిపించడం లేదు గదా. దానికి తోడు మనీష్ సిసోడియా లాంటి సీనియర్ ఎస్టాబ్లిష్డ్ నాయకులు ఇలాంటి ఒక స్వతంత్ర తిరుగుబాటు ఉద్యమాన్ని పబ్లిక్గా సపోర్ట్ చేసినప్పుడు ఈ సీజేపీ నిజంగానే అట్టడుగు స్థాయి నుంచి వచ్చిందా అనే పెద్ద డౌటొస్తుంది. పూర్తిగా ప్రొఫెషనల్ రాజకీయ వ్యూహకర్తలు దీని వెనక ఉన్నప్పుడు అసలిది నిజమైన నిరసన అనుకోవాలా, లేక ఇదొక పినామీ రాజకీయమా? ఆ రెండింటి మధ్య ఉన్న గీతే ఇక్కడ పూర్తిగా చెరిగిపోతోంది. ఇక మూడవ విభాగానికి వద్దాం. విధాన డిమాండ్ల సాధ్యాసాధ్యాలు. వాళ్ల పాపులిస్ట్ డిమాండులకు, రాజ్యాంగపరమైన వాస్తవాలకు మధ్య ఉన్న గ్యాపేంటో చూద్దాం. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో ప్రజాకర్షక డిమాండ్లు అంటే రాజకీయ నాయకులు 20 ఏళ్లపాటు పార్టీలు మారకూడవు, మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు చేయాలి లాంటివి. వినడానికివి భలే కిక్కిస్తాయి కదూ. కాని మరొకవైపు వీటిని నిజంగా అమలు చేయగలమా అని రాజ్యాంగపరంగా ఆలోచిస్తే ఎన్నో కఠినమైన వాస్తవాలు ఎదురవుతాయి. వీటిని ఆచరణలోకి తీసుకురావడం చట్టపరంగా చాలా అంటే చాలా సంక్లిష్టమైన విషయం. ఇదొక చిక్కుముడి లాంటిదన్నమాట. అంటే దీనర్థమేంటి? చట్టపరంగా సాధ్యమయ్యే స్పష్టమైన విధాన రోడ్ మ్యాప్ వాళ్ళ దగ్గరలేదు. మరి అలాంటప్పుడు ఈ మేనిఫెస్టోలోని అంశాలు కేవలం ఓటర్ల ఎమోషన్స్ను రెచ్చగొట్టడానికి మాత్రమే పనికొస్తాయి తప్పితే ప్రాక్టికల్ పరిష్కారాలను ఏమాత్రం చూపించలేవు. ఒక బలమైన సంస్కరణను తీసుకురావడానికి బదులుగా ఇది కేవలం ప్రజల ఫ్రస్ట్రేషన్ను ప్రతిధ్వనించే ఒక ఎకో ఛాంబర్గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదముంది. ఇక మన చివరి మరియు అత్యంత కీలకమైన 4వ విభాగానికి చేరుకున్నాం. వాక్చాతుర్యం వర్సెస్ ప్రజాస్వామ్య ఆరోగ్యం. ఈ సీజేపీ ఉద్యమం ప్రధానంగా ఒక అస్థిరమైన వ్యూహంపై నడుస్తోంది. అదేంటంటే సిస్టమ్ మొత్తం కుళ్ళిపోయింది అనే ఒక వాక్చాతుర్యం. మొత్తం ప్రజాస్వామ్య సంస్థలన్నీ అవినీతిమయమైపోయాయని వాళ్ళు చిత్రీకరిస్తారు. దాన్ని శుభ్రం చేయడానికి తమను తాము స్కావెంజర్స్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మురికిని క్లీన్ చేసేవాళ్లుగా ముద్రించుకుంటారు. ఇది నేరుగా మేము వర్సెస్ వారు అనే ఒక ప్రమాదకరమైన శత్రువాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ రకమైన వాక్చాతుర్యం లాంగ్ రన్లో ఎంత ప్రమాదకరమో చెప్పటానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి చుట్టూ తలెత్తిన వివాదమే ఒక అద్భుతమైన ఉదాహరణ. మన ప్రజాస్వామ్య సంస్థలపై ఇలాంటి వ్యతిరేకతను పదేపదే చూపించటం వల్ల అంతిమంగా న్యాయ వ్యవస్థపై, అలాగే రూల్ ఆఫ్ లా మీద ప్రజలకున్న విశ్వాసమే దెబ్బతింటుంది. ప్రతి చిన్న భిన్నాభిప్రాయాన్ని వ్యవస్థపై పోరాటం అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడం వల్ల అసలుకే మోసం వస్తుంది. ఇది సమాజంలో శత్రుత్వాన్ని ఒక నార్మల్ విషయంగా మార్చేస్తోంది. నిజమైన ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావాల్సింది పోయి
విపరీతమైన ధృవీకరణకు అంటే సమాజాన్ని రెండుగా చీల్చడానికి ఇది ఆజ్యం పోస్తోంది. ఖచ్చితంగా ఇది మన ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అయితే ఒక విషయం స్పష్టం చేసుకుందాం. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం అనేది మనందరికీ ఉన్న ప్రాథమిక హక్కు. కోపం తెచ్చుకోవడం సహేతుకమే, కానీ ఆ కోపాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రొఫెషనల్ ఆపరేటర్ల ద్వారా నడిచే ఆధునిక ఇంటర్నెట్ రాజకీయ సంస్థల పట్ల మనం చాలా ఎలర్ట్గా ఉండాలి. వాళ్ల వ్యూహాలను మనం విమర్శనాత్మకంగా, నిశితంగా అంచనా వేయాలి. అందుకే ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. ఇలాంటి ఉద్యమాలు నిజంగానే మన వ్యవస్థ అనే ఇంటిని బాగుచేయడానికి ప్రయత్నిస్తున్నాయా, లేదా కేవలం తమ రాజకీయ స్వలాభం కోసం ఆ ఇంటినే తగలబెడుతున్నాయా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి.